గుంటూరు జిల్లా తాడేపల్లిలో అంగరంగ వైభవంగా శ్రీ మహారుద్ర సహిత రాజశ్యామల యాగం జరుగుతోంది. ఏపీకి మరోసారి జగన్ సీఎం కావాలంటూ ఈ యాగాన్ని నిర్వహిస్తున్నారు. 6 రోజుల నుంచి ఈ యాగాన్ని వైభవంగా చేస్తున్నారు. 41 రోజుల పాటు ఈ యాగాన్ని నిర్వహించనున్నారు. ఏపీ టూరిజం శాఖ చైర్మన్ అరిమండ వరప్రసాద్ రెడ్డి, అరిమండ విజయశారదారెడ్డి, రక్షా ఫౌండేషన్ వ్యవస్థాపకులు పడమట సురేష్ బాబు ఆధ్వర్యంలో ఈ యాగం జరుగుతోంది. ఈ యాగానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరవుతున్నారు. నియమనిష్టలతో ఈ యాగాన్ని బ్రహ్మశ్రీ నల్లపెద్ద శివరామప్రసాద్ శర్మ నిర్వహిస్తున్నారు. 31 మంది వేద పండితులు ఈ యాగంలో భాగస్వాములయ్యారు. జగన్ మరోసారి సీఎం అవ్వాల్సిన అవసరం ఎంతో ఉందని వరప్రసాద్ రెడ్డి అన్నారు. మరోసారి జగన్ సీఎం కావాలంటూ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నట్టుగా తెలిపారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలంటే సీఎం జగన్ మరోసారి సీఎం కావాలని పడమట సురేష్ ఆకాంక్షించారు. అన్ని రంగాలలో ఏపీని ముందుకు తీసుకువెళ్లడంలో జగన్ కృషి అభినందనీయమన్నారు అరిమండ విజయశారదారెడ్డి. గత దాదాపు 1 సంవత్సరం నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల నుంచి అనేక రకాలైనటువంటి వెల్ఫేర్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటే ఆ వెల్ఫేర్ యాక్టివిటీస్ని కూడా వాళ్ళు వికృతించి వేరే విధంగా దాన్ని డైవర్ట్ చేస్తాని కోసం ప్రతిపక్షాలు ఎంత ప్రయత్నం చేస్తూ ఉన్నాయో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. అంటే వారు చేస్తుంటే గ్లోబల్ ప్రచారాన్ని తిప్పికొట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి అంటూ ఉంటాడు దైవానుగ్రహంతో అని చెప్పేసి. సో ఆ దైవానుగ్రహము వారికి ఉండాలి. ఇది ఎందుకంటే ఇంతకుముందు కూడా జరిగింది కాబట్టి ఆ యొక్క అమ్మవారి దయ ఉన్నట్లయితే ఈ యొక్క దుష్టశక్తులందరినీ కూడా ఎదిరించి ఆయన ముందుకు తీసుకువెళ్లి మళ్ళా అఖండ విజయం సాధిస్తారనే ఉద్దేశం ప్రకారంగా నమ్మాం కాబట్టి ఆ నమ్మకానికి మరి ప్రసాద్ శర్మ గారు వాక్శుద్ధున్నటువంటి పండితులు, అలాగే హస్తవాసి ఉన్నటువంటి పండితులు, ఇది ఆయన 4 సార్లు చేస్తున్నారు ఇంతకుముందు. కాబట్టి వారి చేతుల మీదుగానే ఈసారి కూడా చేయించాలనే ఒక దృక్పథంతో పార్టీ పెద్దలకు చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా తప్పకుండా చేయించాలి అని చెప్పి చేయించమని చెప్పి వారు చెప్పడం వలన మనం ఈ కార్యక్రమాన్ని తలపెట్టి ఈ 41 డేస్ ప్రకారం మేము ముందుకెళ్తా ఉన్నాం. చండీ యాగం, సహస్ర చండీ యాగం మేము తలపెట్టి చేస్తుంది మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని మా ముఖ్య ఉద్దేశము. ఎందుకంటే ఆయన వచ్చిన తర్వాత చాలా స్కీమ్స్ పెట్టి ప్రజలందరికీ కూడా ఎంతో ఉపయోగపడే స్కీములు పెడుతున్నారు. ముఖ్యంగా ఎడ్యుకేషన్లో చాలా మార్పులు తీసుకొచ్చారు. ఇంతవరకు ఏ గవర్నమెంట్ కూడా అలాంటి మార్పులు తీసుకురాలేదు. దానివల్ల సామాన్య మానవులకు కూడా, అంటే సామాన్యమైన కుటుంబాల పిల్లలు కూడా మంచి ఉన్నత స్థితిలో ఉండడానికి కారణమైంది. సో ఎడ్యుకేషన్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం కాబట్టి దాని మీద వారు చాలా ఇంపార్టెంట్ ఇచ్చి అందరికీ విద్య అవసరము, విద్య చేరాలి అనే దాంతో ఎక్కువ ఫోకస్ చేశారు. అందువల్ల మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే రాష్ట్రం అంతా కూడా, ప్రజలంతా, పిల్లలంతా కూడా మంచిగా చదువుకుని మంచి భవిష్యత్తుని వారికి మరియు రాష్ట్రానికి కూడా కలగజేస్తారని ఆశిస్తూ మళ్ళా వారే సీఎం కావాలని కోరికతోటి మేము ఈ హోమం చేస్తున్నాము. రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ యాగాన్ని నిర్వహిస్తున్నాం. ఇది రెండోసారి ముఖ్యమంత్రి కావడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి అవసరం కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవసరం కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అవసరం కాదు. 5.5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలకు అవసరం. ఇప్పుడు 5.5 కోట్ల మంది ప్రజలే కాదు, భవిష్యత్ తరాల వారికి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడం అనేది అవసరం. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం, 5.5 కోట్ల మంది ప్రజల సంక్షేమం కోసం ఈ యాగాన్ని నిర్వహిస్తున్నాం. మహారుద్ర సహిత రాజశ్యామల సహస్ర చండీ యాగ మహోత్సవం. ఈ కార్యక్రమం 5వ తారీఖు ఏప్రిల్ 2024 మొదలుపెట్టి 15/5/2024 మే 15వ తారీఖు ఈ కార్యక్రమాన్ని 41 రోజుల పాటు చేయాలని మన వరప్రసాద్ రెడ్డి గారు, సురేష్ బాబు గారు వారు కోరడం. ఎందుకోసం కోరారు వారంటే, గతంలో 2017 నుంచి 2019 30 ఏప్రిల్ వరకు, మే 30 వరకు మేము ఒక 2 సంవత్సరాల పాటు వరప్రసాద్ రెడ్డి గారు, వారి శ్రీమతి విజయశారదారెడ్డి గారుల ఆధ్వర్యంలో ద్విసహస్ర చండీ యాగ మహోత్సవం హైదరాబాదు సత్తెనపల్లి నలంద కాలేజీలో కార్యక్రమం చేయడం జరిగింది. తద్వారా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించి వారు ప్రమాణ స్వీకారం చేయడం, తద్వారా ప్రమాణ స్వీకారం అయిన తర్వాత తాడేపల్లిలోనే మళ్ళీ యాగాన్ని పూర్తి చేసి
వారి అమృత హస్తాలతోటి పూర్ణాహుతి కార్యక్రమం చేయడం